వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. సో మనకి జూన్ ఎండింగ్ లేకపోతే జూలైలో ఎన్టీపీసీకి సంబంధించిన 2 నోటిఫికేషన్లు రాబోతున్నాయి. సో ఎన్టీపీసీకి 2 నోటిఫికేషన్లు ఏంటి అంటే, పోయినసారి నోటిఫికేషన్కి ఈసారి నోటిఫికేషన్స్కి తేడా అనేది ఉంది. పోయినసారి ఎన్టీపీసీకి కేవలం ఒకే ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఈసారి 2 నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి నాకున్న సమాచారం. సో పోయినసారికి ఈసారికి మెయిన్ తేడా ఏంటంటే, పోయినసారికి ఒకే నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అనే 5 రకాల లెవెల్స్ ఉన్నాయి. వీటికి ప్రిలిమ్స్కి ఒకే కామన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క కట్ ఆఫ్ అనేది తీయడం జరిగింది. లెవెల్ 6కి ఒక కట్ ఆఫ్ తీశాడు, లెవెల్ 5కి ఒక కట్ ఆఫ్ తీశాడు, లెవెల్ 4కి ఒక కట్ ఆఫ్, లెవెల్ 3కి లెవెల్ 2కి ఒక కట్ ఆఫ్ తీశాడు. సో ఆ కట్ ఆఫ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక్కొక్క ఎగ్జామినేషన్ ఒక్కొక్క వేరియంట్లో పెట్టాడు. అంటే లెవెల్ 2కి సపరేట్ ఎగ్జామ్ పెట్టాడు, లెవెల్ 3కి సపరేట్ ఎగ్జామ్ పెట్టాడు, లెవెల్ 4కి సపరేట్ ఎగ్జామ్ పెట్టాడు, లెవెల్ 5కి సపరేట్ ఎగ్జామ్ పెట్టాడు, లెవెల్ 6కి కూడా సపరేట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది 2019 నోటిఫికేషన్కి. సో ఆ విధంగా చేయడం వల్ల అక్కడ చాలా ఇబ్బంది అయిపోయింది. ఒక్కొక్క క్యాండిడేట్ ఒక్కసారి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి, అంటే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన తర్వాత సిబిటి 1లో క్వాలిఫై అయినాక ఒక్కొక్క క్యాండిడేట్ 2-3 లెవెల్స్కి క్వాలిఫై అవ్వడం జరిగింది. కొంతమంది లెవెల్ 6, లెవెల్ 5, లెవెల్ 3కి క్వాలిఫై అవ్వడం జరిగింది. కొంతమంది లెవెల్ 2, లెవెల్ 3కి క్వాలిఫై అవ్వడం జరిగింది. కొంతమంది 4కి, 5కి, 6కి ఈ విధంగా క్వాలిఫై అవ్వడం జరిగింది. సిబిటి 2 ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఆ సిటీ సెంటర్లో, అది కూడా వేరే స్టేట్లలో పడ్డాయి. కొంతమందికి మహారాష్ట్రలో పడ్డాయి, కొంతమందికి బెంగళూరులో పడ్డాయి, కొంతమందికి తమిళనాడులో పడ్డాయి సెంటర్స్. సో ఆ విధంగా నోటిఫికేషన్ ఇవ్వడం వలన ఎగ్జామినేషన్కి, సిబిటి 2కి ఎగ్జామినేషన్కి వెళ్ళిన క్యాండిడేట్ 3 ఎగ్జామ్స్ రాయడానికి దాదాపు వారం రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఒక్కోసారి ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి 1 డే గ్యాప్ రావడం జరిగింది, ఒక్కోసారి వెంటనే కండక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా స్టూడెంట్స్ చాలా కష్టపడ్డారు, అక్కడ హోటల్స్ కూడా దొరకలేదు. సో కాబట్టి ఈసారి నాకున్న సమాచారం మేరకు, అదేవిధంగా ఆర్ఆర్బి ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం, ఇక్కడ క్యాలెండర్లో కూడా మీరు చూసుకోవచ్చు, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్కి అని చెప్పేసి ఒక కాలం ఇచ్చాడు. అదేవిధంగా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్కి ఇంకొక కాలం ఇచ్చాడు. అంటే గ్రాడ్యుయేట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రాబోతుంది, అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి మరొక నోటిఫికేషన్ రాబోతుంది. అంటే 2 రకాల నోటిఫికేషన్స్ వస్తాయి. సో గ్రాడ్యుయేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి సిబిటి 1 కండక్ట్ చేస్తాడు. సిబిటి 1 కండక్ట్ చేసిన తర్వాత సిబిటి 2 కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంది. దాంట్లో మెరిట్ ప్రకారం, వాళ్ళు ఇచ్చుకున్న ఆప్షన్స్ ప్రకారం లెవెల్ 6, లెవెల్ 5, లెవెల్ 4 అనేది జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12th క్లాస్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు, ఎన్టీపీసీ నోటిఫికేషన్కి, ఈ అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్న నోటిఫికేషన్కి. దీంట్లో లెవెల్ 2, లెవెల్ 3 రకాల పోస్టులు ఉంటాయి. అంటే టైపిస్ట్, అదేవిధంగా కమర్షియల్ క్లర్క్, ఈ విధంగా కొన్ని పోస్టులు అనేది ఉన్నాయి. వీటికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దీంట్లో కూడా మెరిట్ ప్రకారము, అదేవిధంగా వాళ్ళు ఇచ్చుకున్న ఆప్షన్స్ ప్రకారము తీసుకొని వాళ్ళకి సిబిటి 2లో ఫైనల్గా ఏ జాబ్కి సెలెక్ట్ చేయాలో ఆ జాబ్కి సెలెక్ట్ చేస్తారని చెప్పేసి నాకున్న సమాచారం. మళ్ళీ ఈసారి కూడా సేమ్ పోయినసారిలాగా ఒకే నోటిఫికేషన్ ఇచ్చి పోయినసారిలాగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడా, లేదా నేను చెప్పినట్లుగా నాకున్న సమాచారం మేరకు, అదేవిధంగా క్యాలెండర్ ప్రకారము 2 నోటిఫికేషన్లు ఇచ్చి దానికి మనకి ఫిలప్ చేస్తారనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. కాకపోతే మనకి చూస్తుండగానే ఆల్రెడీ మనం జనవరిలో ఏఎల్పి అప్లై చేసాం. 6వ నెల ఎంతో కాలం పట్టలేదు రావడానికి. అలా తిరిగి చూసి ఇలా తిరిగేపాటికి మనకి 6th మంత్ వచ్చేసింది, 6వ నెల. ఈ 6వ నెలలో మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ 100% వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మిస్ అయితే 7th మంత్లో, అంటే జూలైలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే యాజ్ పర్ క్యాలెండర్ మనకి ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, జూలై లేదా సెప్టెంబర్. నేను జూన్ అని ఎందుకన్నా అంటే జూన్ ఎండింగ్లో కూడా వచ్చే అవకాశం ఉంది, కానీ మ్యాక్సిమం అయితే జూలైలో వచ్చే అవకాశం ఉంది. జూలై టు సెప్టెంబర్లో ఎప్పుడైనా రావచ్చు మనకి. కానీ మేబీ మనకి జూలైలోనే ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు. ఆ తర్వాత ఆగస్ట్లో మనకి జేఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు. సెప్టెంబర్లో వచ్చేసి పారామెడికల్ కేటగిరీస్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు. కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బిని సీరియస్గా తీసుకొని ఎన్టీపీసీ నా గోల్, లేకపోతే ఏఎల్పి నా గోల్, లేకపోతే ఆర్పిఎఫ్ నా గోల్, లేకపోతే టెక్నీషియన్ జాబ్, లేకపోతే గ్రూప్ డి నా గోల్ అనుకున్న వాళ్ళు ఇక నుంచి అయినా సరే
మీరు ప్రిపరేషన్ గట్టిగా స్టార్ట్ చేయండి. 100 డేస్ టార్గెట్ పెట్టుకోండి. ఈచ్ నోటిఫికేషన్కి మినిమం 6 months గ్యాప్ ఉంటుంది. ఏఎల్పి నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి జనవరిలో వచ్చింది, ఎగ్జామినేషన్ జూన్ ఎండింగ్లో లేదా జూలైలో ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ కూడా ఇయర్ ఎండింగ్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఏఎన్ఆర్ పబ్లికేషన్కి సంబంధించిన ఇతర బుక్స్ అనేది చూద్దాం. అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి తెలుగు మీడియం బుక్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇది 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా అర్థమెటిక్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా ఉంటుంది. ఇది 545 ఉంటుంది. అండ్ జనరల్ సైన్స్ వచ్చేసి తెలుగు మీడియం బుక్ ఉంటుంది, 480 రూపీస్ ఉంటుంది. దీంట్లో లాస్ట్ 10 years క్వశ్చన్స్ విత్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్తో సహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్ సైన్స్ మనకి ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి థియరీ ప్లస్ బిట్స్ అనేవి 550 రూపీస్ కాస్ట్ అనేది ఉంటుంది. ఇది కేవలం తెలుగు మీడియం వాళ్ళకి మాత్రమే అవైలబిలిటీలో ఉంది. మిగతా అన్ని ఇంగ్లీష్ తెలుగు వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటాయి. సో కాస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇందాకే చెప్పుకున్న మ్యాథమెటిక్స్ వచ్చేసి 545, సైన్స్ వచ్చేసి 480, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 550. మీకు ఇప్పుడు స్పెషల్గా కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. ఇది కొన్ని రోజులు మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. మీరు ఎవరైనా ఇంకా బుక్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోండి. విత్ టైం టేబుల్తో సహా పంపిస్తాను. ప్రతి సబ్జెక్ట్కి 100 రోజుల టైం టేబుల్ ఉంటుంది. 100 రోజుల్లో ఫినిష్ చేసేయాలి. ఏ విధంగా ఫినిష్ చేయాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే మీకు పంపిస్తాం, కొరియర్ పార్సల్లోనే. సో కాంబో ఆఫర్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 3 బుక్కులు తీసుకున్నట్లయితే 1300కే వస్తాయి. యాక్చువల్లీ ఇది 1500 పైగా అవుతుంది, కానీ 1300కే వస్తుంది. ప్రతి ఒక్క బుక్ ఫ్రీ డెలివరీ అండి. మీకు డెలివరీ ఛార్జెస్ కూడా తీసుకోవట్లేదు. మీకు ఒక్కొక్క బుక్ మీకు డెలివరీ చేయాలంటే డిటీడీసీ నుంచి దాదాపు 100 రూపీస్ పడుతుంది. ఆ డెలివరీ కాస్ట్ అంతా మేమే పెట్టుకుంటున్నాం. బికాస్ ఆఫ్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ అనేది స్టూడెంట్స్ వరకు వెళ్ళాలనే ఒకే ఒక ఆలోచనతో. అండ్ మ్యాథమెటిక్స్, సైన్స్ అనేది 995 రూపీస్ ఉంటుంది. అండ్ సైన్స్ మరియు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ రెండు కలిపి తీసుకుంటే 999 రూపాయలకు వస్తుంది. మీకు ఇందాక చెప్పినట్లు పైన 3 తీసుకుంటే 1300కి, అదేవిధంగా మ్యాథ్స్ సైన్స్ కలిపి తీసుకుంటే 995కి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 999 రూపాయలకి, మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1049 రూపాయలకి వస్తుంది. విత్ 100 days టైం టేబుల్తో సహా విత్ ఫ్రీ డెలివరీ. సో ఇది తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి పేమెంట్ చేసుకోవచ్చు. రెండు కూడా సేమ్ నెంబర్సే. ఈ నెంబర్కి పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ కింద మీకు చూపించాను వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. ఈ వాట్సాప్కి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటు ఇక్కడ మధ్యలో మీరు క్లియర్గా చూడొచ్చు ఈ డీటెయిల్స్ అనేది పంపాలి. పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ యొక్క నేమ్స్, బుక్ యొక్క మీడియము, మీ నేము, హౌస్ నెంబరు, విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్, స్టేటు, పిన్ కోడ్, కాంటాక్ట్ నెంబర్ ఇది పంపించినట్లయితే మీకు బుక్ అనేది 3 నుంచి 5 వర్కింగ్ డేస్లో, హైదరాబాద్ వాళ్ళకైతే మ్యాక్సిమం 1 డేనే, పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళకైతే 1-2 days అంతే. మిగతా కొద్ది పల్లెటూర్లు ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే 3 to 5 వర్కింగ్ డేస్ అనేది పడుతుంది.